ఓవర్ టు యు అశోక్. అన్న 158వ పాట పడుకుందాం మన పాటల పుస్తకంలో నుంచి 158. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏండ్లు గడిచినా ఎన్ని తరాలు మారినా, మారని వేడని ప్రేమనివయ్యా, మారిన నా జీవితం నీకే యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, దూరమైరి ఆప్తులు విడిచిపోయిరి స్నేహితులు, దూరమైరి ఆప్తులు విడిచిపోయిరి స్నేహితులు, వేదన రోదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. అన్నా వందాలన్నా, థ్యాంక్ యూ. వందనాలు షేర్, థ్యాంక్ యూ. షేర్ ప్రార్థన కూడా చేస్తావా అన్న? ప్రే చేయమంటారా? ఓకే అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా జయం గల దేవా, ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవా, స్తోత్రములు మా కృతజ్ఞత తెలుస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడివక మాటలు చూపుతున్న దేవానికి స్తోత్రాలు. నేను గతకాలం అంతా కాచి కాపాడి నీ యొక్క కృపలో మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి నిన్ను మయంపరిచి నిన్ను ఆరాధించడానికి మీరు చూపిన కృపపై నీకు స్తోత్రాలు. మరి నాన్న, ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు నాయన ప్రతి ఆదివారం జరిగిస్తున్న నేను మా తండ్రి బ్రిటియం క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా జరిగిస్తున్న బైబిల్ స్టడీని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఐజాక్ అన్న గారు నేను మా తండ్రి ఎబ్రి పత్రికలో నుంచి మా యొక్క ఆత్మీయ క్షేమం కొరకు నాయన మాతో అన్న ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. అదేవా నీ యొక్క వాక్యాన్ని విని భద్రముగా మా హృదయంలో నాయన మా తండ్రి ఆత్మీయ మెరులు పొందటానికి సహాయం చేయండి, కృప చూపించండి. నేను ఎటువంటి
నాయన మా తండ్రి అవంతరాలు ఆయన ఈ యొక్క మొబైల్ ద్వారా జరగకుండా నాయన చక్కగా నీకు భయంకరంగా మేము నాయన మా తండ్రి ఆత్మీయ మేలులు పొందటానికి చక్కగా ఈ యొక్క మాధ్యమాన్ని మీరు ఉపయోగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా తండ్రి మా దేవ మా ప్రభువా నాయన ఆత్మీయంగా మేము విశ్వాస జీవితంలో ఎదగటానికి అభివృద్ధి పొందటానికి నాయన మా తండ్రి నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మీరు చూపిస్తున్న కృపకై నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా ఐజక్ అన్నా ఉన్నారన్నా, ఓవర్ టు యూ. అన్మ్యూట్ చేసుకోండి అన్నా. వన్ మినిట్, నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఒకటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వాటి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడు అయిన దేవా, స్తోత్రార్హుడైన తండ్రి, మీ కృపా కనికరాలను బట్టి, మీ కృపా బాహుళ్యతను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు వస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని సంగతులు మీరు మాకు బయలుపరుస్తున్నారు, ఆ సత్యాలు తెలియచేస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమందును జీవము గల మీ మాటల కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఈ దాసుని మీ పక్షమున బలపరచండి, మీరే వాడుకొనండి. సాంకేతిక సమస్యలు లేకుండా సహాయం చేయండి. మీ సన్నిధిని మమ్మ అనుభవింప చేయమని మీ మాటల కొరకు ఎదురు చూస్తూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ, జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రికలోని సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయాలు బలులను గురించి. ఈ బలుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా, లేవీయులు లేక ప్రత్యక్ష గుడారము, దేవాలయములు అర్పించబడే బలులు అవి సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. వాటి వలన శాశ్వత పరిష్కారం లేదు అనే సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే సంగతిని 10వ అధ్యాయంలో కూడా ఈ గ్రంథకర్త కొనసాగిస్తూ ఉన్నాడు. బలులను గురించినటువంటి సంగతులే. 1వ వచనంలో మనం గమనిస్తే చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని అనగా ధర్మశాస్త్రము ఇక్కడ రాబోచున్న ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సంగతి తర్వాతి వచనాల్లో మనం చూడగలం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ధర్మశాస్త్రాన్ని లేక ధర్మశాస్త్ర ఒక ఛాయగా, ఒక నీడగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాస్తవంగా మనం చూడగలుగుతున్నాం, వాస్తవ రూపం అని. అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఏటేటా బలులు అర్పిస్తూ ఉన్నారు యాజకులు. ఏటేటా బలులు అర్పించడానికి గల కారణం ఏంటి? ఏటేటా బలులు అర్పించడానికి గల కారణం ఏంటంటే ఒకసారి బలి అర్పించినందువలన ఆ సమస్య పరిష్కారము కాలేదు కాబట్టి. అందుకనే ప్రతి సంవత్సరం కూడా వారు బలులు అర్పిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఒక్కసారిగా పరిష్కారం జరిగినట్లయితే, ఒక్కసారి ఒకే బలి చేత వారి పాపములకు పరిష్కారం జరిగినట్లయితే, వారి పాపములకు క్షమాపణ జరిగినట్లయితే, ఇక మాటి మాటికి ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్తార్థ దినాన వారు మరలా బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ వారు మాటి మాటికి అర్పిస్తున్నారు అంటే కారణం ఏమిటంటే, అవి సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు అనే సంగతి మనకు అర్థమైపోతూ ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయవు. 2వ వచనాన్ని మనం గమనిస్తే, అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. మాటి మాటికి వారు బలులు తీసుకొని వస్తున్నారు గల కారణం ఏంటి? పాపమును గురించిన అపరాధ భావం వారిలో ఉంది. పాపాన్ని గురించినటువంటి జ్ఞాపకం, లేక పాపాన్ని గురించి పొడవబడటం అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే గుర్చబడుతూ ఉన్నారు కనుక మరలా బలులు తీసుకొని వస్తున్నారు. అదే కదా 3వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఈ సంవత్సరం ఆ బలి అర్పించారు, అయిపోయింది. మరలా వచ్చే సంవత్సరం కూడా అర్పిస్తున్నారు. కారణం ఏంటి? వారికి పాపము యొక్క జ్ఞాపకాలు మరలా వస్తూ ఉన్నాయి. పాపమును గూర్చిన దెప్తి అప్పటికి వస్తూ ఉంది. కనుక ఏటేటా వారు బలులు అర్పించవలసినటువంటి పరిస్థితి. అంటే మరలా 3వ వచనంలో 4వ వచనంలో మనం చదువుదాం. కారణం ఏమిటి అంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఎందుకు మాటి మాటికి ప్రతి సంవత్సరం కూడా ప్రాయశ్చిత్తార్థ దినమున బలులు అర్పిస్తున్నారు గల కారణం ఏమిటంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపములు తీసివేయట అసాధ్యము.
పాపమును గూర్చిన జ్ఞాపకం ఎల్లప్పుడు కూడా వారి మనసులోనికి వస్తూనే ఉంది. అది ఇప్పుడు శాశ్వత పరిష్కారాన్ని 5వ వచనంలో మనం చూస్తాం. 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఎవరు ఈ లోకమందు ప్రవేశించింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకమందు ప్రవేశించాడు. ఎందుకు తెలుసునా? శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కలిగించటానికి. ఆయన ఎలా ఈ యొక్క లోకానికి వచ్చాడో 5వ వచనంలో మనం చదువుతున్నాం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు. మొట్టమొదటిగా పైభాగంలో మనం ఏం చూచాం? ఈ బలులు ఏవైతే ఉన్నాయో, ఈ అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పాపము యొక్క అపరాధ భావాన్ని తీసివేయలేక పోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏమి చెప్తూ ఉన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని అని అంటూ ఉన్నాడు. ఈ వచన భాగాన్ని మనం గమనిస్తే ఇది 40వ కీర్తనలోని వాక్యంగా మనం చూడగలం. 40వ కీర్తనలోని మనం వెళదాం. 40వ కీర్తన 6వ చరణం చదువుతున్నాను చూడండి. 40వ కీర్తన 6వ చరణం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మన లేదు. గమనించారా ఇక్కడ? ఈ 40వ కీర్తన 6వ చరణములో ఉన్న వాక్యం, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని రెండు మనం కలిపితే ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో 6వ చరణంలో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ అంటూ ఇక్కడ నాకొక శరీరమును అమర్చితివి అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటున్నాడు. 40వ కీర్తనలో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరంలోని చెవులు అనేటువంటి భాగాన్ని మనం ఇక్కడ 40వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. ప్రత్యేకంగా చెవులు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మొదటి విషయం ఏమిటంటే బలి అర్పణ కోరలేదు. అంటే వాస్తవానికి దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు? ప్రత్యేకంగా చెవులు అనే మాట ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు? కారణం ఏమిటంటే చెవులు వినుటకు ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రంలో మనం గమనించినట్లయితే ఒక దాసుడు యజమానుని ఇష్టపడి యజమానునికి శాశ్వతమైన దాసునిగా ఉండటానికి చెవు గుర్చబడుతుంది. అది ధర్మశాస్త్రంలో మనం చూడగలం. ధర్మశాస్త్ర గ్రంథాలు చూడండి. 2 విషయాలు. ఒకటి, చెవి వినటానికి ఉపయోగపడుతుంది. 2, చెవిలో కదురుతో కూర్చున్నప్పుడు, ద్వారబంధానికి కదురుతో కూర్చున్నప్పుడు అది ఆ దాసుడు తనకి యజమానిని సంపూర్ణంగా ఇష్టపడుతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, దాసునిగా ఉండటానికి ఆ తన చిత్తాన్ని తెలియచేసినట్లు, తన ఇష్టాన్ని తెలియచేసినట్లు మనకు అర్థమవుతూ ఉంది. అలాగునే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, బలులను నైవేద్యములైన నీవు కోరలేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే భౌతిక సంబంధమైన ఎడ్ల యొక్కయు రేకుల యొక్కయు ఆ బలులు నీవు కోరలేదు కానీ నువ్వు కోరుతున్న మాట ఏమిటంటే, లేక నువ్వు కోరుతున్న విషయం ఏంటంటే నాకు చెవులు నిర్మించను, నీ మాట నేను వినాలని నీవు కోరుతున్నావు. అది మనం అక్కడ గ్రహించవలసిన. దేవుడు వాస్తవానికి ఏమి కోరుతున్నాడంటే బలులు అర్పణల కంటే కూడా
మనం ఆయన మాట వినాలని కోరుతూ ఉన్నాడు. అదే మరలా కీర్తనల గ్రంథంలోనే ఒక వచనాన్ని మనం చదువుదాం చూడండి. కీర్తనలు 51వ కీర్తన నేను చదువుతున్నాను. 16వ చరణాన్ని చదువుతున్నాను. 51వ కీర్తన 16వ చరణం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. క్రీస్తునందు ప్రియులారా, అలాగే 50వ కీర్తనలో కూడా ఈ బలుని గురించి తెలియజేస్తున్నాడు. చూడండి, 50వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 8వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. 50వ కీర్తన 8వ వచనం నుండి. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసి కొనను. అడవి మృగములన్నీయు వేయి కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనెనను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా. గమనించా అంటే కుప్పలు తెప్పలుగా పడిన ఆ జంతువుల యొక్క కళేబరాలు, నదుల వలె ప్రవహిస్తున్నటువంటి ఆ జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తాన్ని నేను కోరటం లేదు అని అన్నాడు. ప్రభు కోరుతున్నటువంటిది ఏమిటంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఒకటి, ఆయన మాట మనం వినాలని కోరుతూ ఉన్నాడు, ఆయనను మనం ప్రేమించాలని కోరుతూ ఉన్నాడు. అదే కదా దాసుని యెడల మనం చూస్తూ ఉన్నాం. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే ఆయన మాట వినటానికి ఇష్టపడాలి. రెండవదిగా ఆ చెవి మరొక దానికి గుర్తుగా ఉంది. అదేమిటి అంటే శాశ్వతంగా యజమానునికి బద్ధుడై ఉండటానికి. ఆ మాట చదువుదాం చూడండి. పాత నిబంధన గ్రంథంలోనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండం 21వ అధ్యాయము. నిర్గమాకాండం 21వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లోనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని వద్దకు వారిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. 5వ వచనాన్ని మరలా చదువుతున్నాను చూడండి. అయితే దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. ఇక్కడ ఈ యజమానుని అనే మాట మనం తీసుకుందాం. మరలా 40వ కీర్తనలోనికి రండి. 6వ చరణం చదువుతున్నాను. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇక్కడ నిర్గమాకాండం 21వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఎవడైనా దాసుడు తన యజమానుని ప్రేమించిన ఎడల. రెండో విషయం ఏంటి? చెవి వినడానికి. యజమానుని ప్రేమిస్తూ యజమానుని యొక్క మాట వినడమే ఈ చెవి ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి భావం లేక అర్థం తెలియచేస్తున్నటువంటి భావం. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని యొక్క మాట విని దేవుని ప్రేమిస్తూ ఉండాలని ఆయన యొక్క ఇష్టం. ఆయనను ప్రేమించాలి, ఆయన మాట వినాలి. అది దేవుడు కోరుకునేది. పాపమును గురించిన పశ్చాత్తాపాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని, విరిగి నలిగిన మనస్సును ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ
కుప్పల తెప్పలుగా పడి ఉన్న కళేబరాలు కాదు, వాగుల వలె ప్రవహించే రక్తము కాదు. అందుకే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువాని గురించినటువంటి ప్రవచనంలో ఏమన్నాడంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఈ చెవి యజమానుని ప్రేమించటం, ఈ చెవి యజమానుని యొక్క మాట వినడం. దేవుని వాక్యం మీద చెప్తుంది, ఆయనను ప్రేమిస్తూ ఆయన మాట వింటాము. యోహాను రాసినటువంటి సువార్తలో ఒక వాక్య భాగాన్ని చదువుదాం చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను చూడండి. 23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు గమనించండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ప్రభువు కోరుకుంటున్నది ఇదే, ఆయనను ప్రేమించాలి, ఆయన మాట గైకొనాలి. అందుకే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఇలాగ అడిగాడు. ఏమని అడిగాడు అంటే, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగూ చెప్పాడు. ఆ వాక్య భాగం మనము ఎరుగుదాము. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెనన్నదియే. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నదియే. ఒకటి, దేవునిని ప్రేమించాలి. ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు కూడా ఇందులో ఇమిడి ఉన్నది అని అన్నాడు. దేవుడు కోరుకునే విషయం ఏంటంటే, ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆయనను ప్రేమించిన ఎడల ఆయన మాట వింటాము. అది ప్రాముఖ్యమైన విషయం. దేవుని మనం ప్రేమించాము అనే దానికి గుర్తు ఏమిటి అంటే, దేవుని మాట మనం వింటాం. ఒకటి, చెవి యజమానుని ప్రేమించటానికి గుర్తు కదురుతో కూర్చున్నప్పుడు. రెండవది, చెవి యజమానుని యొక్క మాట వినడానికి గుర్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అనే మాట అక్కడ చెప్పినప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఏ క్షణంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా తండ్రి, నేను నీ మాట వెంటనే వినడానికి, తక్షణమే లోబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాటలు గ్రంథకర్త వ్రాయటానికి కానీ, కీర్తనాకారుడు వ్రాయటానికి గల కారణం ఏమిటి అంటే, వారు దేవుణ్ణి ప్రేమించటము లేదు, దేవుని యొక్క మాట వినడము లేదు. కానీ దేవుని ప్రేమించటం లేదు, దేవుని మాట వినడం లేదు, కానీ బలులు అర్పిస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. ఆయనను ప్రేమించకుండా, ఆయన మాట వినకుండా బలులు అర్పణలు అర్పిస్తున్నాడు. అదే కదా ప్రభు చెప్తున్నాడు. కొన్ని వచన భాగాలు చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ కొన్ని మాటలు మనం చదివితే అక్కడ విషయం మనకు అర్థమవుద్ది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. చూసారా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని చెప్పటానికి గల కారణం ఏంటంటే, తన ప్రజలు ఆయన మాట వినడం లేదు కనుక, ఆకాశమా నీవు వినుము, భూమి నీవు వినుము, ఎందుకంటే నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మాట వినడం లేదు, మీరు వినండి అని అంటూ ఉన్నాడు. తర్వాత 11వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను
మేకపోతుల రక్తమందైన నాకు ఇష్టము లేదు. 15వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూసారా? 16వ వచనం కూడా చదువుతున్నాను. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మీ బలులు మీ అర్పణలు నాకు వెక్కసమయ్యాయి. కారణం ఏం తెలిసిన, మీరు నన్ను ప్రేమించటం లేదు, మీరు నా మాట వినడము లేదు. ఉదాహరణగా పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భాన్ని చదువుదాం చూడండి. సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వాని గురించినటువంటి ప్రవచనములో 40వ కీర్తనలో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అనే పదజాలం వాడటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ సంపూర్ణముగా దేవుని మాట వినని ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమాత్రము తప్పిపోకుండా. యోహాను రాసినటువంటి సువార్తలో మరొక లేఖన భాగాన్ని చదువుదాం చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ 30వ వచనం మరలా చదువుతున్నాను. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నేను వినున్నట్లుగా. ఆయన వింటూ ఉన్నాడు. ఎవరి దగ్గర వింటూ ఉన్నాడు? తండ్రి యొద్ద వింటూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని మాట వింటూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా దేవుని ప్రేమించి దేవుని మాట వినిన వానిగా మనకు ఉన్నాడు. ఇప్పుడు మరలా రండి 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం 6వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని. ఇప్పుడు గమనించండి. ఒకటి 40వ కీర్తనలో ఆయన చెవులు నిర్మించి ఉన్నావు అనే మాట మనం చూస్తే, ఒకటి ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు, అనగా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని మాట వింటూ ఉన్నాడు. లేక ఇలాగ మనం చెప్పుకోవచ్చు, తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు, తండ్రి మాట వింటూ ఉన్నాడు. వినండి, బలుల కంటే, అర్పణల కంటే, హోమముల కంటే, నైవేద్యం కంటే దేవుడు ఎక్కువగా కోరుకునే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తాడు, దేవుని మాట వింటాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, నీ చిత్తము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గమనించారా? ఆయనను ప్రేమించుట, ఆయన మాట వినుట ద్వారా ఏం చేస్తాం తెలిసిన, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి.
దేవునిని ప్రేమించి లేక తండ్రిని ప్రేమించి తండ్రి మాట విని తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చిన వాడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తాము. ఆయన తన శ్రమలో కూడా, ఆయన తన వేదనలో కూడా, ఆయన తన యాతనలో కూడా, ఆయన అవమానములో కూడా ఆయన ఏం చేస్తాడో తెలిసిన తండ్రి యొక్క చిత్తానికి లోబడి ఉన్నాడు. మత్తయి రాసినటువంటి సువార్తలోనికి వెళదాం. అక్కడ ఒక మాట మనం చదువుదాం, చూడండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 20 లేక 38వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. గమనించారు, ఇక్కడ ఏమంటున్నాడు? నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చాడు? ప్రాణము పోవునంతగా నెరవేర్చాడు. ఇది ఎంత వేదనతో కూడిన మాట చూడండి. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటూ ఒక అద్భుతమైన మాట, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను. మూడో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి, తండ్రిని ప్రేమిస్తూ ఉన్నవానిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా తండ్రి మాట వింటూ ఉన్నవానిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వానిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలాగో తెలిసిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా, ఇప్పుడు చదువుతున్నాం చూడండి 8వ వచనం, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత 9వ వచనం చదువుతున్నాను. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎలాగు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని తండ్రిని ప్రేమించుట ద్వారా, తండ్రి మాట వినుట ద్వారా, తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చుట ద్వారా, ఇప్పుడు గమనించండి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ మొదటిది ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు 1వ వచనంలోనికి మనం వద్దాం, చూడండి. 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. ఇప్పుడు 9వ వచనంలో మనం గమనిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి రెండవ దానిని స్థిరపరిచాడు, క్రొత్త నిబంధనను స్థిరపరిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ద్వారా దానిని కొట్టివేశాడు, నెరవేర్చకుండా కాదు. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చుటనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. అది మనకు అర్థం కావాల్సిన విషయం. ఇప్పుడు 10:9లో చదువుదాం. ఆయన
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడు చున్నవి. ధర్మశాస్త్రము చొప్పున బలులు అర్పించబడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్ని వేళల అన్ని కాలాలకు సంబంధించిన అన్ని సమయములకు అవసరమైన ఒక్కటే బలిగా ఆయన అర్పించబడ్డాడు. మాటి మాటికి అర్పించబడవలసిన అవసరం లేదు. అలాగా అర్పించబడుట ద్వారా ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపమునకు మరణము శిక్ష. ఆ శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. పాపము రావాల్సిన శిక్షను ప్రభువు భరించాడు. తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. నెరవేర్చుట ద్వారా కొట్టివేశాడు. ఇప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం రాగానే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్న చదువుతున్నాను చూడండి. 13-15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, చూసారా, వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఏమిటా పత్రం? ధర్మశాస్త్రాన్ని. ఎలా కొట్టాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుడు ద్వారా. ఎలా నెరవేర్చాడు? మరణము ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఏమిటి ధర్మశాస్త్రం? పాపం వలన వచ్చు జీతము మరణము. మనం అందరము మరణించాలి. మన స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే బలిగా అర్పణగా అర్పించబడి మరణించుట ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి రెండవ దానిని స్థిరపరిచాడు. ఆ రెండవది క్రొత్త నిబంధన. ఇప్పుడు 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 1వ వచనంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ బలియాగము ద్వారా కొట్టివేయుట చేత, నెరవేర్చి కొట్టివేయుట చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఇప్పుడు ఏం చేశాడు తెలిసిన? మనలను పరిశుద్ధపరచి ఉన్నాడు. 10 చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనం పరిశుద్ధపరచబడినాము. ఎలాగో తెలిసిన? ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేడి చేత. ఆ ధర్మశాస్త్రము ఎలా ఉన్నదంటే ఛాయగా ఉన్నది, నీడగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాస్తవ రూపకముగా ఉన్నాడు. ధర్మశాస్త్ర బలులు ఒకరు అర్పించినా కూడా ప్రతి సంవత్సరం మాటి మాటికి ఆ పాపముల జ్ఞాపకానికి వస్తూ ఆ పాపాలు గుర్చినట్టుగా ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి సంపూర్తిగా పాప క్షమాపణ కలుగు చేసి, ఇక్కడ గమనించండి, ఆ పాపపు జ్ఞప్తి ఇంకా లేకుండా చేసింది. అది మనకు అర్థం కావాల్సిన విషయం. ధర్మశాస్త్ర బలులు అర్పిస్తుంటే పాపపు జ్ఞాపకం మరలా వస్తుంది. ఎందుకు? బలి తీసుకుని వెళ్ళినప్పుడల్లా చేసిన పాపం జ్ఞాపకం, బలి తీసుకుని వెళ్ళినప్పుడల్లా చేసిన పాపం జ్ఞాపకం, మరలా బలి తీసుకుని వెళితే చేసిన పాపం జ్ఞాపకం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే బలి గనుక మాటి మాటికి ఆ పాపాల జ్ఞాపకమునకు రావు. ఆయన ఒక్కసారి అర్పించబడుట ద్వారా ఏం జరిగింది? ఇర్మియా గ్రంథం, ఇది వాస్తవానికి ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాట 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో యూదుల గురించి చెప్పబడింది. కానీ ఇప్పుడైతే అక్షరార్థంగా సంఘము ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంది. ఏమిటంటే 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను చూడండి.
నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. తర్వాత మాట గమనించండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెదురుగుదురు. ఇదే యెహోవా వాక్కు. వాస్తవానికి హెబ్రీయులకి, ఇశ్రాయేలులకే రాస్తున్నాడు ఈ గ్రంథకర్త. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? ప్రతి సంవత్సరం బలులు తీసుకుని వచ్చినప్పుడల్లా పాపపు జ్ఞాపకం ఉంటుంది, పాపపు జ్ఞప్తి. 3వ వచనం 13. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను. అంటే ధర్మశాస్త్ర బలులు పాపాన్ని జ్ఞాపకములోనికి తీసుకొని వస్తాయి. క్రీస్తు బలి ఆ పాపపు జ్ఞాపకాన్ని కూడా లేకుండా చేస్తుంది. హోషేయ గ్రంథంలోనికి రండి, అక్కడ కూడా లేఖన భాగాన్ని మనం చదువుదాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని అన్నాడు. అయితే ఆయన వైపు తిరిగితే, ప్రభు వైపు తిరిగితే, క్రీస్తు వైపు తిరిగితే మీకా గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. వాస్తవానికి ఇశ్రాయేలీయుల్లో శేషించిన వారికి చేయబడిన వాగ్దానమే కానీ ఇది ప్రస్తుతం సంఘానికి వర్తిస్తూ ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు వారి నీతో అముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు నిరంతరము కోపముంచడు. 19వ వచనం చూడండి. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. క్రీస్తు బలి ఏం చేస్తుంది తెలిసిన? ధర్మశాస్త్రపు బలి పాపాలను మరలా మరలా జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తుంది. క్రీస్తు బలి ఇంకెన్నడూ పాపములను జ్ఞాపకములోనికి రాకుండా చేస్తుంది. ఆ పాపములను సముద్రపు అగాధములో పడవేస్తూ ఉంది. 103వ కీర్తనలోనికి రండి, అక్కడ కూడా మరి ఒక మాట మనం చదువుదాం. 103వ కీర్తన 12వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. 103వ కీర్తన 12వ చరణం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఎవరికైనా తెలుసు? ఎవరికి తెలియదు. అలాగే ఆయన మన అతిక్రమములను అంత దూరము చేసి ఉన్నాడు. చూసారు, ఇది క్రీస్తు బలి. ఇర్మియా గ్రంథంలోనే కానీ, లేక మీకా గ్రంథంలోనే కానీ, కీర్తన గ్రంథంలోనే కానీ చెప్పిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీల దోషాలను పూర్తిగా పరిహరించే సందర్భం, ప్రవచనం అది. అయితే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఈ ఆశీర్వాదాన్ని ఇప్పుడే పొందుతున్నారు. సంఘముగా మనం ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఏమిటి ఈ ఆశీర్వాదం అంటే, పాప క్షమాపణ అనుభవం. అదే రక్షణ. రక్షణ అంటే పాప క్షమాపణ అనుభవం. ఇంకెన్నడూ కూడా పాపములను జ్ఞాపకములోనికి సైతం రాకుండా చేశాడు. ఎలాగో తెలిసిన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క లేక తండ్రిని ప్రేమించుట ద్వారా, తండ్రి మాట వినుట ద్వారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుట ద్వారా, 2వ నిబంధన క్రొత్త నిబంధనను స్థాపించుట ద్వారా ఇట్టి ఆశీర్వాదం కలుగుతూ ఉంది. ఛాయ పోయి నిజ స్వరూపము వచ్చింది.
ఓ క్రీస్తునందు ప్రియులారా, ఎంత ధన్యత! పాపపు జ్ఞాపకం ఇక లేకుండా చేస్తున్నాడు, పూర్తిగా తుడిచివేస్తున్నాడు. ఇందులో ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు తెలియచేస్తూ దేవాలయాన్ని గురించి, అర్పణలను గురించి, బలులను గురించి, యాజకత్వాన్ని గురించి, నాయకత్వాన్ని గురించి మీరెంతగా అతిశయపడుతున్నారో అవన్నీ తాత్కాలికమే. కానీ ఇప్పుడు క్రీస్తు శాశ్వతమైన పరిష్కారము. ఎందుకు తాత్కాలికమైన వాటి యందు మీరు విశ్వాసం క్రీస్తులోనికి రండి. ఆయనే దేవాలయము, ఆయనే సంపూర్ణమైన బలి, ఆయనే ధర్మశాస్త్రాన్ని పరిసమాప్తి, ఆయనలోని పాప క్షమాపణ, ఆయనలోని నిత్య రాజ్యము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు విధేయత ఎంత ధన్యతని, ఎంత ఆశీర్వాదాన్ని మనకు తీసుకుని వచ్చింది. ఇక్కడ మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సిన ఒక పాఠం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుదాం. క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఎలా మాదిరిగా ఉన్నాడు అంటే, ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం మానవాళికి ఆశీర్వాదకరంగా పరిణమించింది. ఇందులో భాగంగా ఆయన ఏమాడు తెలిసిన, తండ్రిని ప్రేమించాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇదే మనకు పాఠం, ఇదే మనకు పాఠం. దేవునిని ప్రేమించాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునిని ప్రేమించకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం నెరవేర్చకుండా మనము ఎంత, లేక ఇలాగ చెప్పాలంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా, కార్యక్రమాలు అంటే బాగుంటుందేమో, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు. లవోదికయ సంఘం యొక్క అనుభవమే. దేవుని ప్రేమించకుండా, ఆయన మాట వినకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా లవోదికయ సంఘ అనుభవమే. లవోదికయ సంఘ అనుభవం ఏమిటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభు బయట ఉన్నాడండి, లోపల లేడు. ఎందుకు తెలిసిన? వారి కార్యక్రమాలు వారికే పట్టాయి కానీ ప్రభువు పట్టలేదు. వారి ధనం వారికి పట్టింది కానీ ప్రభువు పట్టలేదు. వారి కోరికలు నెరవేర్చుకోవటం వారికి పట్టింది కానీ దేవుని చిత్తం పట్టలేదు. ఇది దేవుని చిత్తమా కాదా అని ఎంత మాత్రం వివేచించకుండా వారికై వారి కార్యాలు జరిగించుకుంటూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? నాకేం పర్వాలేదు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటే, నీవు దరిద్రుడివే. ఎన్ని పనులు, ఎన్ని కార్యక్రమాలు, ఎంత ఖర్చు నువ్వు చేసినా కానీ అది దేవుని చిత్తం కాకపోతే సమస్తం కూడా వ్యర్థమే, కాలిపోతుంది, కర్రగడ్డి కొయ్యకాలులాగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలంటే ఆయనను ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, దేవుని చిత్తమే నెరవేరుతుంది. ఎల్లప్పుడూ దేవుని చిత్తమే నిలవబడుతుంది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలంటే ఆయనను ప్రేమించాలి. ఇలా నన్ను చెప్పనివ్వండి, దేవునిని ప్రేమిస్తూ, దేవుని మాట వింటూ, దేవుని చిత్తం నెరవేర్చటమే మనకు విధి. ఇందులో భాగంగా ఒక వాక్యాన్ని, ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ముగింపులో. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. 1వ వచనం, 2వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గమనించరే మాట, ఆయన చిత్తము నెరవేర్చటమే మనకు విధి. ఇజ్రాయేలీలకు మనకేమైనా తేడా ఉందా? ఇజ్రాయేలీలు ఎలాగైతే బలులు, అర్పణలు అర్పించి చేతులు దులిపేసుకుంటూ ఉన్నారో, ప్రతి సంఘాల్లో కూడా ఏదో ఒక కార్యక్రమాలు జరిగించి ఇదే మా బాధ్యత అని చేతులు దులిపేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అంటే,
ఆయన ప్రేమించాలి, ఆయన మాట వినాలి, ఆయన చిత్తానుసారంగా జరిగించాలి, నెరవేర్చాలి. అది దేవునికి ఇష్టమైనది. అందుకంటాడు, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. పరిశీలన చేసుకుందాం. క్రీస్తునందు ప్రేమ పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు పరిస్థితులు ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించటం, దేవుని మాట వినటం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రక్కన పెట్టి, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ప్రణాళికలు, సొంత ఇష్టాలు, సొంత కార్యక్రమాలు, దేవునికి సంబంధం లేని పనులు జరిగిస్తూ ఉన్నారు. లోక మర్యాదతోనే గతించిపోతూ ఉంది కాలమంతా కూడా. మనం అనుకున్నాయి కాదు, లేఖనమేమి చెప్తుంది. ప్రేమిస్తే వాక్యానికి మనం లోబడతాం, వాక్యానికి లోబడితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఆయనను ప్రేమించి, ఆయన మాట విని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోక మర్యాదను అనుసరించక, ప్రార్థనా జీవితం, వాక్య దానంలో సమయం గడుపుతూ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన కొరకు పని చేయటము ఆయన కోరుకుంటున్నాడు. బలులు, అర్పణలు కాదు, అనవసరమైన కార్యక్రమాలు అసలే కాదు. వాళ్ళ బలులు, అర్పణలు ఇప్పుడు సంఘాల కార్యక్రమాలు, అంటే దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్తం కానటువంటివి, లోకానికి సంబంధించినవి, ఆచార సాంప్రదాయాలకు సంబంధించినవి, లోక మర్యాదకు సంబంధించినవి కాదు. ప్రభు వాటిని కోరటం లేదు. విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ప్రేమిస్తూ, ప్రభు మాట వింటూ, ప్రభు చిత్తాన్ని నెరవేర్చుట ఆయన కోరుకుంటూ, అది ఆయనకు కావాల్సింది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. వినోద్ గారు ప్రార్థన చేస్తారు విజయవాడ నుండి. విజయవాడ స్థానిక సంఘ పెద్దలు వినోద్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే అన్న, ప్రార్థన చేస్తున్నాం. ఉపగలిగిన దేవా, చేయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పదాల వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని ఐదక్కన నిలబెట్టుకొని హెబ్రీ గ్రంథంలోని ఎన్నో విషయాలను మీరు మాకు గత కొద్ది నెలలుగా మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఎన్నో గొప్ప విషయాలను ఈ యొక్క దాసులమైన మాకు నేర్పిస్తూ అవును ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, అవును నాయన తండ్రి, బలియు అర్పణలు మీరు కోరే దేవుడవు కాదు, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడవు. మా నుంచి మీరు ఏమి ఆశించక మీ ప్రియ కుమారుని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు బలిగా అర్పణముగా మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన చేసిన ఆ గొప్ప యాగం ద్వారా మేము రక్షింపబడి మీ ప్రజగా, మీ సొత్తుగా ఏమైనా మీ సన్నిధికి రాగలిగే కృపనిచ్చారు అని బట్టి మీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో నాయన తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మేము వాటన్నిటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా మేము జీవించడానికి, ఆ రీతిగా నేను వాటిని నేర్చుకున్న వాటిని ఎంతో మందికి నేర్పించడానికి మీకు అనుగ్రహించండి. అలా విదాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. విదాసునికి మీరు ఇచ్చినటువంటి మీ గొప్ప జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. దాని తండ్రి పలు ప్రాంతాల్లో మీ మహిమార్థం మీరు వాడుకోనండి, మీ జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం. తండ్రి తన ప్రయాణాల్లో, పరిచర్యలో విశేషమైన కృపను మీ సహాయాన్ని అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి GTM అసెంబ్లీ కొరకు సన్నిధిలో వేడుకుంటున్నాం. కృపలో జ్ఞాపకం తీసుకునండి. ఆయన తండ్రి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఆయన తండ్రి వారు చేస్తున్నటువంటి పనిని మీరు దీవించి ఆశీర్వదించి వేడుకుంటున్నాం. దాంట్లో ఉన్న సహకారంగా ఉన్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలో వారికి కావాల్సినటువంటి మెండైన దీవులు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మీ వాక్యాన్ని వినగలిగే కృపను అందరికి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నిన్న మమ్మల్ని అందరూ మీ దగ్గర చేతులకు అప్పగిస్తూ, అలాగే మీ పక్షాన్ని నిలబడి మాట్లాడిన మీద ఆశ మీ దగ్గర చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ అందరికీ వందనాలు.
వందనాలు. వందనాలన్నా. వందనాలు వినోద్, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. ఉండాలన్నా. ఉండాలి. తేజ వందనాలు. రత్న తేజ వందనాలు. అన్న బాగున్నారా? సాక్షాత్తు కనపడుతున్నాడు రత్నతేజ. మధు వందనాలు. మధు అన్నా వందనాలన్నా. బాగున్నారా? బాగున్నా. రైట్. సందీప్ ఈ మధ్య గ్యాప్ వచ్చిందే. సందీప్ బ్రదర్ వందనాలు సందీప్. చాలా బిజీగా ఉన్నావు, ఎలక్షన్ బిజీ, సచివాలయం